పేలుడు పదార్థాలకు తన భర్తకు సంబంధం లేదని, సంబంధం లేని కేసులో తన భర్తను అరెస్టు చేశారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సత్యమని మాజీ మున్సిపల్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. ఇక ఈ మేరకు తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 2023 ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి తరఫున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడంతో తమ కష్టానికి గుర్తింపుగా తన భర్తకు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారన్నారు. పదవి వచ్చినప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళుతున్నామన్నారు. అలాంటి మాపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారి వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు బయట పెడతామని తెలిపారు. సోషల్ మీడియాలో అన్ని పిక్స్ అలాగే తప్పుడు మెసేజ్లు చేయడం జరిగింది. దానిలో నేను ఒక మహిళగా దీన్ని ఖండిస్తున్నాను. మహిళగా నేను బాధపడుతున్నాను. ఇలాంటివి ఒక సోషల్ మీడియా తప్పుగా వాడుతున్న వాళ్ళని మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు, పెద్దలందరూ కూడా దీన్ని మెసేజ్ కూడా తీసుకోవడం, వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ యొక్క సోషల్ మీడియాలో ఎవరైతే తప్పుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అది నేను టైం వచ్చినప్పుడు బయట పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఈ 3 days నుంచి కూడా ఈ బ్లాస్టింగ్ ఏదైతే ప్రొఫైల్స్ దగ్గర బ్లాస్ట్ గురించి మనము 3 days నుంచి చూడడం జరుగుతుంది. దీన్ని శ్రీవారితో పాటు ప్రొఫైల్స్ బ్లాస్ట్ది లింకప్ చేసి మరి తప్పుడు కేసులలో మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికియడం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా న్యూస్లలో వస్తుంది, మీరు అందరు కూడా చూస్తున్నారు. మరి మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ యొక్క వెంచర్ల ఒక గుంట జగ కూడా అతని పేరు పైన లేదు, అతని ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి మీరందరూ కూడా ఎవరైతే ఈ రాజకీయ కక్షలతో మరి మా హస్బెండ్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికిచ్చినారో మీరందరూ కూడా మరి గమనించాల, కామారెడ్డి ప్రజలందరూ కూడా. అలాగే ఈరోజు నేను ఒక భార్యగా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే రాత్రికి రాత్రి స్టేషన్ నుంచి ఫోన్ కాల్ రాగానే మా భర్త బయలుదేరడం జరిగింది. 2 hours అవుతున్నా కానీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మరి నేను చాలా టెన్షన్గా ఫీల్ అయ్యి కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయకపోవడంతో కొంచెం సేపటికి అంటే సుమారు నాకు 11 o'clockకి కాల్ రావడం జరిగింది. మీ భర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అని చెప్పడంతో మా తోటి కౌన్సిలర్స్తో పాటు మేమందరం కూడా బయలుదేరి మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్